ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారీ గారు, మా నాన్న గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆయన ప్రేమిస్తే ఎలా గుడ్డిగా ప్రేమిస్తారో, ద్వేషిస్తే అంతకంటే మొండిగా ద్వేషిస్తారు. నాకంటే ఎక్కువగా మా నాన్న ఆయన చెల్లెల్ని ప్రేమించేవారు. అలాంటిది అత్తయ్య మోసం చేసిందని తెలిసిన మరుక్షణం నుంచి ఇంతవరకు ఆయన చెల్లెల గురించి ఆలోచించడం కాదు కదా. మా అత్తయ్య పేరు కూడా తలవలేదు. అంత పట్టుదలగా ఉంటారు మా నాన్న. అలాంటి మనిషిని మీరు 3 రోజుల్లో ఎలా ఒప్పించి నన్ను తీసుకెళ్తారు? కనుక మా అత్త చేసింది మోసం, నాది ప్రేమ. ప్రేమతో మనిషినేంటి, ప్రపంచాన్నే గెలవచ్చు. కనుక నా ప్రేమ స్వచ్ఛమైంది. ఆ ప్రేమతోనే ఆయన్ని గెలుస్తాను. కనుక నన్ను నమ్ము. సరే, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వు వెళ్ళు. జాగ్రత్త విహారీ గారు. ఆదికేశవా, ఏంటి పెద్దమ్మా? ఆది, నువ్వు చేస్తున్న పని ఏం బాలేదురా. ఏమైంది పెద్దమ్మా? దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు నువ్వు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఆ ఫ్యాక్టరీ కోసం రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి నీ చేతులతో నేసిన సరుకుని సమయానికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వనని అంటున్నావేంటి? ఈ ఇంట్లో ఎన్ని సమస్యలు పెట్టుకొని మనసు పని మీదకి వెళ్ళట్లేదు పెద్దమ్మా. అందుకే వచ్చిన అతన్ని పంపించేశాను. ఆ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా సరుకు ఇవ్వలేనని చెప్పాను. సమస్యలున్నాయని తినటం మానేస్తావా? పని చేయడం ఆపేస్తావా? కొంచెం పని మిగిలింది పెద్దమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పని చేయలేమని అలా అంటున్నాను. సరే, అది అన్నీ తెలిసినోడివి. ఇక నీ ఇష్టం. అందరూ వినండి. ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయనది ఏమనగా, ఈరోజు అమావాస్య, అష్టగ్రహ కూటమి కలిసి రావడం వలన మన ఊరి కట్టుబాటు ఆనవాయితీ ప్రకారం రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 12:30 వరకు అష్టగ్రహ కూటమి వదిలేంత వరకు గ్రామ ప్రజలెవరూ తమ ఇల్లు వదిలి బయటికి రాకూడదని గ్రామ పెద్దలు నిశ్చయించినారు. ఒకవేళ కట్టుబాటు తప్పి బయటకొచ్చినా గ్రామ అరిష్టానికి కారకులవుతారు. వారికి తగిన శిక్ష ఉంటుందని గ్రామ పెద్దలు తెలియజేసినారహో.
అమ్మా, ఈరోజు అమావాస్య, అష్టగ్రహ కూటమి కలిసే రోజు. పుష్కర కాలం క్రితం ఇలాంటి రోజునే ఈ గ్రామంలో పెను విషాదం జరిగి చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇలా అమావాస్య రోజున, అష్టగ్రహ కూటమి కలిసిన రోజున ఏదో ఒక సంఘటన జరగటం మామూలైపోయింది తల్లి. ఇలా తరతరాలుగా ఈ ఊరిని ఈ రోజున శపిస్తూనే ఉన్నావు. ఈరోజు ఏ ప్రాణాలు బలి కాబోతున్నాయో, ఏ కుటుంబం గాల్లో కలిసిపోతుందో అని భయంగా ఉంది తల్లి. నువ్వే మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజల్ని కాపాడు తల్లి. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. అందరినీ కాపాడు తల్లి. అది హ్మ్. గుళ్ళో గంట కూడా కొట్టేశారు. సమయం వచ్చేసింది. నాన్న, పంచాయతీ కట్టుబాటు ప్రకారం అందరూ ఇళ్లలోనే ఉండాలి. కానీ విహారీ గారు బయట ఉన్నారు. ఆయన అలా బయట ఉంటే ఊరికి అరిష్టమని అంటున్నారు కదా నాన్న. కొంచెం లోపలికి పిలువు నాన్న.